హలో ఫ్రెండ్స్, మా యాత్ర ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పుతోటి ఫ్రై తయారు చేసుకుందాము. దాని కొరకు మనం తోటకూర అలానే పొట్టు లేని పెసరపప్పు తీసుకొని ఒక 10-15 నిమిషాలు ముందుగానే పెసరపప్పు వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తోటకూర తీసుకొని శుభ్రం చేసుకొని, తోటకూరలో ఎక్కువగా గడ్డి పరకలు అయ్యి ఉంటాయి కదా, అవి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తోటకూర ఆకులే కాదు, కాడలు కూడా ఫ్రైకి అలాగే పప్పులోకి కూడా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా ముదిరింది అనుకోండి తీసేయచ్చు, లేదంటే కాడలతో సహా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నప్పుడే తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆకుకూర అంతా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ తోటి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. మనము ఆకుకూరే కాదు, కూరగాయలు కూడా మనం వండుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. వాటితో పాటే కరివేపాకు, అలానే మనం సన్నగా కట్ చేసుకున్న ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెక్కలు కూడా ఒక 5-6 సన్నగా కట్ చేసి వేసుకొని, ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు కూడా ఆ ఆయిల్లోనే వేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము పసుపు, అలానే శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనియాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత మొత్తం కలియబెట్టుకొని ఒకసారి 1 కప్పు టమాటా ముక్కలు వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉంచామనుకోండి, మొత్తం టమాటాలు, ఆకుకూర అలానే పెసరపప్పు కూడా మంచిగా మగ్గిపోతుంది. చూడండి, అందులో వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం కారం వేసుకొని అలాగే కట్ చేసిన కొత్తిమీర కూడా 1 కప్పు వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో తొందరగా కూడా అయిపోతుంది ఈ తోటకూర. ఆకుకూరలు కూడా మంచిదే కదండి మనం తింటే. ఇది అన్నంలోకి అలాగే చపాతీలో కూడా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలుపగలరు. ఓకే ఫ్రెండ్,